పట్టుకుపోతే తలకాయలు పుచ్చకాయల్లా పేలిపోతాయి. ఇక్కడే ఉండి పోతారా, పారిపోయి ప్రాణాలతో ఉండిపోతారా? ఎస్ఐ, మర్యాదగా మాట్లాడు. నువ్వు కూడా డ్యూటీలో ఉన్న పోలీసుతో మర్యాదగా మాట్లాడు. ఒక ఆడదానికి ఇంత దారుణం జరుగుతుంటే మీ పోలీసులంతా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ 3 పాయింట్లు మీరు తెలుసుకోవాలి. నంబర్ 1, పోలీసులేమీ దేవుళ్ళు కాదు. ఎక్కడేం జరిగినా కళ్ళు మూసుకొని తెలుసుకుని అక్కడ ప్రత్యక్షం కాలేరు. నంబర్ 2, నేరస్తులు పోలీసులకే స్నేహితులు కారు. ఏం చేసినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ చేయరు. నంబర్ 3, మీరు కోరుకున్నట్టు ఎక్కడ ఏ నేరం జరిగినా జరుగుతున్నప్పుడే ఆపాలంటే జనాభాలో సగం మంది పోలీసులై ఉండాలి. సో మీరు తెలుసుకున్న ఈ 3 పాయింట్లు సాధ్యం కానివి. కాబట్టి సాధ్యమయ్యే పని ఒక్కటి చేస్తే మా డ్యూటీ మేము చేస్తాం. ఏం చేయాలి? కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చింది. కానిస్టేబుల్, ఇవిడికో పెన్ను పేపర్ ఇవ్వండి. మల్లిక, కంప్లైంట్ రాయ్. ఇప్పుడు మా మల్లికకి సెక్యూరిటీ అవసరం. ఎవరినైనా మాకు తోడు పంపించండి. స్టాఫ్ తక్కువ ఉన్నారు, అది మాత్రం ఇప్పుడు కుదరదు. ఇన్స్పెక్టర్, అడుగుతుంది అనామకురాలి కోసం కాదు, మల్లికా చోప్రా కోసం. మల్లికా చోప్రా అయినా మామూలు చోప్రా అయినా మాకందరూ సమానమే. చట్టం ద్వారా అందరికీ సమానమైన న్యాయమే అందుతుంది. మిస్టర్ లోకి, సిద్ధుని విడిపించి తీసుకెళ్లే విషయంలో నేను ఉపయోగించుకున్న పరపతిని మర్చిపోయావా? ఒక్కసారి జరిగినవి ప్రతిసారి జరగవు కదా. జరుగుతాయి, చూస్తావా? మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేదు. పైవారు నిన్ననే టూర్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లారు. హలో ఏసీపీ గారు, థ్యాంక్ యూ సార్. సార్, మిస్టర్ లోకి, వాట్ ఆర్ యూ డూయింగ్? నీ ముందు ఉంది ఎవరో తెలుసా? మల్లికా చోప్రా గారు. సార్, ఎస్ సార్, ఐ నో సార్. బట్ నో, నువ్వు నాకేం చెప్పొద్దు. ఆవిడ అడిగితే స్టేషన్ ఖాళీ చేసేనా సెక్యూరిటీగా ఉండాలి. ఎస్ సార్. ఓ పని చెయ్యి, ఆవిడని ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. నేను ఆలోచించి ఓ మంచి ఆఫీసర్ని ఆవిడ బాడీగార్డ్గా పంపిస్తాను. ఓకే సార్, ఉంటాను సార్. మీరింటికెళ్ళండి. నైట్ కల్లా మంచి ఆఫీసర్ని సెక్యూరిటీగా పంపిస్తానని సార్ చెప్పమన్నారు. మేడం, మేడం, మీ ఎఫ్ఐఆర్ కాపీ.
ఫోటోలో ఉన్న అమ్మాయి ఆవిడ హరి అనే అతని భార్య. అతను ఎక్కడుంటాడు? అడ్రస్ కావాలంటే ఇస్తాను మేడం, కానీ అతను 2 నిమిషాల క్రితమే మీ ముందు నుంచి వెళ్ళాడు. అంటే అంటే ఎవరు? నాకు ఎదురు పడ్డాడే అతనా? అవును మేడం, అతనే. అవును, మీరు స్వాతి భర్త? అవునండి. మీకు స్వాతి ఎలా తెలుసు? స్వాతి గురించి మిస్సింగ్ కేసు పెట్టారు కదా? అవునండి. తనని నేను చూశాను. ఎక్కడ ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు? పదండి, నా స్వాతి దగ్గరికి వెళ్దాం. నేను వెంటనే నా స్వాతిని కలవాలి. పదండి ప్లీజ్. హరి ఆగు. స్వాతి ఇప్పుడు ఎక్కడుందో మాకు తెలీదు. మరి మీరు చూశానని చెప్తున్నారు? చూశాను, నిన్ననే షాపింగ్ మాల్లో చూశాను. షాపింగ్ మాల్లోనా? అంటే తను షాపింగ్ చేస్తోందా? ఏమో తెలీదు, కానీ తన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడ్డ వస్తువుని తను తీసుకెళ్లిపోవాలని చూసింది. అందుకే నాకు గుర్తుండిపోయింది. అంటే తను ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలీదా? కానీ తను ఖచ్చితంగా మళ్ళీ నాకు కనిపిస్తుంది. ఎలా? నేను తనకు సంబంధించిన వస్తువుని నా దగ్గర పెట్టుకున్నాను. దానికోసమైనా తను నన్ను వెతుక్కుంటూ మాల్ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు తన్ని ఏదోలా మీకు అప్పచెప్పేస్తాను. అలాగే. కానీ తన్ని మీకు ఎలా అప్పగించడం? మీరుండేదెక్కడా? ఎల్బీ నగర్లో. అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చేలోపు తను నా దగ్గర నుంచి మిస్ అయిపోయి వెళ్ళిపోతుందేమో. మరిప్పుడు ఎలా అండి? నాకు నా స్వాతి కావాలండి. ప్లీజ్ ఎలాగైనా తను నాకు అప్పగించండి. తను లేకుండా నేను ఉండలేనండి. అయితే మీరు ఒక పని చేయండి. మీకేం అభ్యంతరం లేకపోతే ఆ మాల్కి దగ్గరలోనే నా గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. స్వాతి కనిపించే వరకు మీరు అక్కడే ఉండండి. తను దొరికాక వెళ్ళిపోవచ్చు. అలాగేనండి. స్వాతి కోసం నేనేమైనా చేస్తాను. ఈ రోజు అక్కడికి వచ్చేస్తాను. ఆ అడ్రస్ ఎక్కడో చెప్పండి. ఓకేనండి, చాలా థ్యాంక్స్. ఈరోజు ఈవినింగ్ కల్లా గెస్ట్ హౌస్కి వచ్చేస్తాను. ఉంటానండి. నందిని, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అవుతుంది మల్లిక, నువ్వలా చూస్తూ ఉండు. ఈ నందిని అంటే ఏంటో తెలుస్తుంది. పద వెళ్దాం. రే రాంబాబు, కాస్త వాటర్ తీసుకురా. ఏంట్రా ముందుకు చివ్వకుండా వెనక నుంచిస్తున్నావు? ఏంట్రా గ్లాస్ ఇంత గట్టిగా పట్టుకున్నావు? వదులు. రే ఇడియట్, అఖిల
అరే ఏంటిలా పడిపోయావు? లే ఉఠో మేరీ ప్యారీ. అరే ఈ అఖిల్ గాడు నా డార్లింగ్ని కొట్టాడా? ఛా! కొడతాడు. వీడికి కోపం వస్తే కొట్టేస్తాడని తెలిసే నువ్వు వీడితో ఎందుకు పెట్టుకుంటావు డార్లింగ్? నేనిప్పుడు ఏం చేశానని నీ కోపం డార్లింగ్? ఏం చేయకుండా పాపం వాడు మాత్రం ఎందుకు కొడతాడు డార్లింగ్? నేనిప్పుడు ఏమీ చేయలేదు కదా డార్లింగ్. అదే ఏమీ చేయలేదని వాడికి కోపం వచ్చింది. నాకు అర్థం కాలేదు. ఈ అఖిల్ చోప్రాకి అర్థంగి వెయ్యి సంవత్సరం అయింది. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా మేరీ జాన్? నిన్ను కొట్టడానికి 2 రీజన్స్. ఒకటి, నన్ను చూడగానే అఖిల్ నువ్వా అని షాక్ అయ్యావు. అంటే నేను కాక ఇంకెవరైనా నేను కొడతారా? 2, ఎయిర్పోర్ట్కి వస్తానన్నావు, రాలేదు. ఈ అఖిల్ చోప్రాకి ఎవరైనా మాట అన్నాక ఆ మాట ప్రకారం చేయకపోతే కోపం వచ్చేస్తుందని తెలుసు కదా ప్యారీ. నేను ఎయిర్పోర్ట్ కి వద్దామని బయలుదేరాను, కానీ దారిలో దారిలో ఏమైంది? చెప్పు. దారిలో ఏమైంది? ఎవరైనా నీ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ కలిసి మాట్లాడా? అది కాదు అఖిల్. అఖిల్నే. చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ కలిశాడా? అతన్ని చూడగానే నీ మనసు ఆగలేదా? నీ మాటల్లో టైమే తెలియలేదా? నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాట్ ఆర్ యు సేయింగ్? నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ? ఈ అఖిల్ చోప్రా నిన్ను కొడతాడని భయపడి అబద్ధం చెప్తున్నావు కదూ? లేదులే, కొట్టొద్దని వాడికి నేను చెప్తాలే. నువ్వు నిజం చెప్పు. నిజంగానే నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. బాయ్ ఫ్రెండ్స్ లేకుండా ఎలా ఉంటారు? నిన్ను చూడగానే ఇంత వయసున్న నాకే దిల్లు జల్లుమంటుంది. ఎంత అందమైన ఫిగర్ కి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అంటూ ఉంటే బాయ్సే ఉంటారు. సో నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే. ఆ ఫ్రెండ్స్ లోంచి నీకు ఒకడు కనిపించాడు. ఆ తర్వాత కనిపించామన్నాడు. బాయ్ ఫ్రెండ్స్ కాదు డార్లింగ్, రౌడీలు. 4 రౌడీలు నన్ను అడ్డగించారు. రౌడీలా? డార్లింగ్ ఏమైంది? డార్లింగ్ ఏమైంది? నాకేం కాలేదు. నీకేం జరిగిందో నాకు బాగా అర్థమైంది. ఏమర్థమైంది? రౌడీలకి మామూలు అమ్మాయి దొరికితేనే వదలడు. ఇక నీలాంటి అందమైన ఆడది ఒంటరిగా దొరికితే. అఖిల్ ప్లీజ్, నువ్వనుకున్నట్టు ఏం జరగలేదు. కరెక్ట్ టైంకి నా ఫ్రెండ్ నందిని వచ్చింది. గంతో వాళ్ళని బెదిరించి పంపించేసింది. ఓ, నీ ఫ్రెండ్ వచ్చి కాపాడిందా? ఓకే. అవును, ఆ వచ్చిన రౌడీలెవరు? ఎవరో నా శత్రువు మనుషులు అనుకుంటా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అర్థమైంది. అందుకే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి వచ్చేసరికి లేట్ అయిపోయింది. నాకు డౌట్ డార్లింగ్. ఏంటి? నువ్విక్కడికి వచ్చి 2 months కూడా కాలేదు, అప్పుడే నీకింతమంది శత్రువులు, కొంతమంది మిత్రులు అని 2 groups ఎలా ఫామ్ అయ్యాయి? మనలాంటి సెలబ్రిటీస్ కి నాలాంటి సెలబ్రిటీకి నువ్వు సెకండ్ వైఫ్ మాత్రమే. నువ్వు సెలబ్రిటీవి కాదు. ఎస్ డార్లింగ్, యూర్ రైట్. నేను నీకు భార్యనియాననే ఈర్ష్యతో కొందరు శత్రువులుగా మారితే, నీతో ఏదైనా పని పడితే నా ద్వారా చేయించుకోవచ్చని నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. పాగల్లో నేను నీ అంతం చూసి పడిపోయాననుకుంటారందరూ. కానీ నీ అంతాన్ని ఎవ్వరూ దక్కించుకోకూడదని నా సొంతం చేసుకున్నానని పాపం ఎవ్వరికీ తెలియదు. డేయ్, మీ మేడం నన్ను ఎట్టగో పట్టించుకోవట్లేదు గాని ఇంకెవరినైనా పట్టుకుని తిరగడం చూసారా? మేడం బంగారం అండి. క్యా ఐసా హై క్యా?
తో ఠీకే డార్లింగ్, నువ్వింకా నా డౌట్ క్లియర్ చేయలేదు. ఏంటి డార్లింగ్? నువ్వు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు? చెప్పాను కదా డార్లింగ్, పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయిందని. లేట్ అయినా ఎయిర్పోర్ట్కి రావాలి కదా. ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా నువ్వు ఉండవు కదా. ఉండనని నేను నీకు ఫోన్ చేసి చెప్పానా? లేదు. ఫోన్ అంటే గుర్తొచ్చింది. నేను నీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, కానీ కలవలేదు. ఏ ఆ టైంలో ఎవరినైనా కలిసావా? లేదు డార్లింగ్, చెప్పాను కదా, రౌడీలు పోలీసులు. ఓకే ఓకే ఓకే. మరి ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు? నువ్వు ఉండవని ఊహించే రాదు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు డేంజర్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయనందుకు. 2, నువ్వు సొంతంగా ఊహించుకున్నందుకు. నాకు ఊహలు నచ్చమని నీకు తెలుసు కదా డార్లింగ్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. అన్నట్లు ఊహలంటే గుర్తొచ్చింది. మొన్న నువ్వు ఫోన్లో తెగ రెచ్చగొట్టావు కదా, అప్పుడు నా ఊహల్లోకి నువ్వు బాగా వచ్చావు. పదా, పర్సనల్ మ్యాటర్స్ కదా, బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రేయ్, నన్ను చూశాక మీకు డౌట్ రావాలి, నాకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చా అని. నా కెరియర్ స్టార్ట్ అయిందే ఇక్కడి నుంచి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. పద డార్లింగ్. రాజేష్, బాయ్ ఫ్రెండ్స్ లేరన్నావు? అతను బాయ్ ఫ్రెండ్ కాదు, ఇన్ఫార్మర్. ఇన్ఫార్మరా? దేనికి? మనం ఇక్కడ పెట్టబోయే ఫ్యాక్టరీకి అపోజిషన్ వాళ్ళున్నారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకి తెలియచేయడానికి నేనక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఇన్ఫార్మర్. వెరీ గుడ్. ఓకే, మాట్లాడి బెడ్రూమ్కి వచ్చాయి. చెప్పు రాజేష్. నువ్వు చెప్పింది కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా? ఓకే, థ్యాంక్ యూ. ముందు విషయం నందినికి చెప్పాలి. నందిని దగ్గరికి వెళ్ళాలంటే డార్లింగ్ పర్మిషన్ కావాలి. ముందు డార్లింగ్ ని కూల్ చేయాలి. ఏంటి మల్లిక, రమ్మన్నావు? నీకు అరుదైన ఫోటో చూపిద్దామని. అరుదైన ఫోటోనా? ఎవరిది? పెద్ద రోజీ ఫోటో నీ ఫోన్లో ఉందేంటి? ఎప్పటిది ఈ ఫోటో? ఎప్పటిదో అయితే ఇప్పుడు నీకెందుకు చూపిస్తాను నందిని? అంటే ఎస్, నీ ఊహ నిజమే. లేటెస్ట్ గా తీసిన హాటెస్ట్ ఫోటో. అంటే పెద్ద రోజు ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తుందా? లేకపోతే లడ్డూలు చేస్తుందా? తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, నీ సామ్రాజ్యాన్ని తుంచేస్తుంది కూడా. ఇప్పుడు పెద్ద రోజీ దెబ్బతిన్న పులి. ఆ పులికి ఆలోచన ఎక్కువ. నీ దెబ్బతో కసి కూడా ఎక్కువైపోయింది. తన మనవరాలిని ఎలాగైనా నీకంటే గొప్ప పొజిషన్లో చూడాలని తాపత్రయపడుతోంది.